సహచర మంత్రివర్గ సభ్యులు, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్, ఆల్ అఫీషియల్స్, ఫ్రెండ్స్, మనం ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో అనేక ప్రొసీజర్స్ తీసుకొచ్చాం. 23 నెలలు నేను ఎవ్రీడే కౌంట్ చేసుకుంటున్నాను, ఎవ్రీ అవర్ కూడా కౌంట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టైం ఈజ్ వెరీ ఎసెన్స్. సిస్టమ్స్ కూడా కొన్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఎవ్రీ మంత్ క్యాబినెట్ మీటింగ్, ఎవ్రీ 15 days, ఎవ్రీ మంత్ SIPB, SIPC, అదే సమయంలో వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఇవన్నీ ఎందుకంటే ఎక్కడికక్కడ సిస్టమేటిక్ గా మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. ఇది 7వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే CSS స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈరోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చారు. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ, కొత్త కలెక్టర్స్ కూడా, కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు, అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్ కు వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు, ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫార్మ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫార్మ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు, ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం, అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఒకప్పుడు నేను అనుకున్నా కూడా, ఇప్పుడే కేశవ్ గారు అంటున్నారు ఆయనకు ఫైనాన్సెస్ షార్ట్ ఫాల్ ఉంది. పీయూష్ గారు యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన డ్యూటీ ఇది కాదని చెప్పాలి, లేకుంటే ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈజ్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్ గా మీ అందరికీ మళ్లీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈజ్ వేర్ NDA సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే, ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్ లో
ఒక సానుకూలమైన వాతావరణం ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకు వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క కైండ్ మనం ఇచ్చినా దాన్ని కూడా మనం ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకుంటున్నాం. అభివృద్ధి మీరు చూశారు, 5 సంవత్సరాలు ఏమాత్రం అభివృద్ధి లేకుండా గుంతల బండి రోడ్లు ఇవన్నీ ఉంటాయి. ఈరోజు అభివృద్ధిని పరిగెత్తించగలిగాం, ట్రాక్లో పెట్టగలిగాం. నేను మొత్తం మార్చేసామని చెప్పను కానీ ఇంకా చేయాలని చాలా ఉంది, ట్రాక్లో పెట్టాం. గవర్నెన్స్ ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అనునిత్యం రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ, ఈ 3 కూడా మనం ఎక్కడికక్కడ వర్కౌట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ టైం. టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్. టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్ గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలాసార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తుందనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు కేబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్లో పనిచేసిన చివరి వరకు ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈరోజు మనం ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. హామీలు నెరవేరుస్తూ ప్రజలు మెచ్చుకునేట్టుగా ఫలితాలు వచ్చే విధంగా పరిపాలనకు శ్రీకారం చుట్టాం. నేను పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొలమానంగా పెట్టుకున్నా. అందుకే పీపీపీ విధానం, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, దీనికి ప్రాధాన్యత ఇచ్చాం. పింఛన్ పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి ఒక్క సేవ కూడా ప్రజలు హర్షించాలి. ఈరోజు మీరు ఒక పింఛన్ ఇస్తున్నాం, పింఛన్ ఇచ్చినప్పుడు మనం డబ్బులు ఇవ్వడం ఎంత ముఖ్యమో లాస్ట్ మైల్లో డెలివరీ చేసే అధికారి ప్రవర్తన కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. అప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు శాఖల్లో ఆల్ డెలివరీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా, మీకు అందరికి ఐడియా ఉంది, రీఎన్ఫోర్స్ చేస్తున్నా. మనం ఇచ్చే కైండ్ క్యాష్ సర్వీసెస్, all services we are measuring regularly with beneficiaries, IVRS or QR code or CAPI ఏదన్నా మీరు సర్వేలన్నీ చేసుకుంటున్నాం. ఇప్పటికీ 74-75% రీచ్ అయ్యాం. నేను 90
ప్లస్కి రీచ్ కావాలి. మీ అందరికీ లాస్ట్ మైల్ డెలివరీ ఎక్కడ లోపం ఉందో, ఒకవేళ సిస్టమ్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. వ్యక్తుల యొక్క కెపాసిటీ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు బిల్డ్ కెపాసిటీ బిల్డింగ్. అల్టిమేట్ గా నేను చూశాను, టెస్ట్ చేశాను డేటా. టెస్ట్ చేస్తే బాగా చేసింది ఎక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా కానీ మిస్ఫైర్ అయితే మాత్రం ఇమ్మీడియట్ గా ఇది హైలైట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 90% సంతృప్తి లక్ష్యం సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరం కూడా సమిష్టిగా పనిచేయాలి. మినిస్టర్స్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అదే మరిగా ఇట్ ఈస్ నాట్ ఎ టార్గెట్, ఇట్ ఈస్ ఎ మ్యాండేట్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఒకవేళ మీరు చెయ్యలేకపోతే అది మన అసమర్థత తప్ప కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎక్కడా చేయకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పీజీఆర్ఎస్ అత్యధిక ప్రాధాన్యత, 100% పరిష్కారం కావాలి. ఇందులో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్, పైకి కిందికి తిప్పడం కాదు, సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలి. ఏదైనా లిటిగేషన్ ఉంటే ఆ లిటిగేషన్ ఎందుకు వచ్చిందో అలాంటివి కూడా నోట్ చేసి సిస్టంలో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, సేమ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు అది క్లారిటీ ఉండాల్సిన అవసరం. 2 ఫైనాన్షియల్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ జనైనవన్నీ పరిష్కారం చేస్తాం. దాన్ని ఏ విధంగా చేయాలనో ఎప్పటికప్పుడు మనం కూడా రివ్యూ చేసుకుంటాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అవన్నీ మనం అడ్రస్ చేస్తాం. అల్టిమేట్ గా సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఈజ్ యువర్ రిపోర్ట్ కార్డ్. డెలివర్ రిజల్ట్స్, నాట్ రిపోర్ట్స్. ఒకప్పుడు మీరు రిపోర్ట్లు పంపిస్తా వచ్చేవాళ్ళు, దానికి మీరు మా గవర్నమెంట్ బ్లేమ్ చేసేవాళ్ళు. ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించాలని. ఇప్పుడు రిపోర్ట్ పంపక్కర్లా, మేము మీకు పంపిస్తున్నాం. మీరు ఆన్లైన్లో అప్డేట్ చేయడమే బాధ్యత. ఆటోమేటిక్ గా ఇదయ్యే పరిస్థితి వస్తుంది. ఎవ్రీ గ్రీవెన్స్ ఈస్ క్లోజ్డ్, is the government strengthened. Deadline March 27. Revenue records. That is QR code and also ఏదైతే మనం బ్యాక్ ఎండ్ అంతా కంప్లీట్ చేసి అల్టిమేట్ గా ఆ రోజు నుంచి ఇంకా గ్రీవెన్సెస్ 19 లిటిగేషన్ ఉంటే తప్ప గ్రీవెన్సెస్ అన్ని నాన్ ఫైనాన్షియల్ క్లియర్ అయిపోవాలి. అక్కడి నుంచి నేను ఏజెస్ టుగెదర్, డికేడ్స్ టుగెదర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీరు తీసుకొని అవసరమైతే సమాజానికి హానికరమైనటువంటి డెసిషన్స్ తప్ప ఆల్ అదర్ డెసిషన్స్ విల్ క్లియర్ ఇట్. ఇఫ్ నెసరీ విల్ బ్రింగ్ టు క్యాబినెట్ అండ్ విల్ క్లోజ్ ఇట్. అన్ని స్థాయిల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కెపాసిటీ బిల్డింగ్. అప్పుడే నాణ్యత పెరుగుతుంది, వేగం వస్తుంది. థింక్ ఇన్నోవేటివ్ వే. ఎవ్రీడే రొటీన్ గా ఆలోచిస్తే మీకు రొటీన్ ఆలోచనలు వస్తాయి. సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇన్నోవేటివ్ గా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ కొత్త కొత్త ఆలోచనలు వచ్చి తద్వారా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క we are not here to manage the system, we are here to transform it, innovate, reform, transform. Always we are all talking double live. ఇటీవల ఒక బుక్ చదివా, scarcity of money is a myth. If you create, then money will be available. Temporary there is a setback. Temporary setback ఉందని withdrawal symptoms పెడితే you cannot do anything. How to overcome? Innovate. ఇప్పుడు ఉదాహరణకు వాటర్ ఉంది. ఒకప్పుడు వాటర్ సర్ప్లస్, ఈ మధ్య కాలంలో వాటర్ డెఫిషియట్. ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే ఏ పాలిటీషియన్ మీద కుండలు ప్రదర్శిస్తారు.
బిందెలు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళు దానికి పోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దిస్ వేర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు. ఒకప్పుడు నేను చూశాను మదనపల్లి 15 days 10 days వాటర్ ఇచ్చాం. దట్ ఈస్ నాట్ ఫార్ అవే 2014. ఈరోజు అక్కడ నీళ్లన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మాట్లాడతాం. అంటే అది మన చేతల్లో ఉంది, అలాంటి మనం చేశాం. నేను మళ్ళీ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్ ఒక సైకిల్. ఈ సైకిల్ ని ప్రాపర్ గా ఎవరైతే మాస్టరైజ్ చేస్తారో అక్కడ స్కార్సిటీ ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్లీ మళ్లీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్ లో మనం చేసే పరిస్థితి వస్తుంది. బికాస్ ఆఫ్ టెక్నాలజీ అన్ని డికేడ్స్ కానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు, అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6 తో భద్రత, భరోసా కల్పించాం. P4 తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. అదే మరి 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్, చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి
ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఫోకస్ పెట్టాలి. లాస్ట్ మైల్, లాస్ట్ ఫ్యామిలీని మనం రికగ్నైజ్ చేసే పరిస్థితి రావాలి. ఫస్ట్ టైం నా పొలిటికల్ క్యారియర్లో 28 జిల్లాలు, 25 పార్లమెంట్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క దానికి నేను పరీక్షలో చదువుకుంటే నేను కూడా ఐఏఎస్ అయ్యేవాడిని అప్పట్లో, కానీ అప్పుడు చదవలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టర్ ఎట్లున్నారు, ఏ జిల్లా ఎట్లుందో అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఒక 2 గంటలు చదువుకొని పరీక్ష మరిగి మీ దగ్గరికి వచ్చి మళ్ళా మీతో ఒక 3 గంటలు కూర్చొని మీరు ఇచ్చే ఐడియాస్ అన్ని తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చాం. బిగ్ ఎక్సర్సైజ్. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలు, పరిష్కారాలపైన చర్చలు చేశాం. నేను క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎక్కడ అడ్డంకులు లేకుండా క్లారిటీ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్స్ది. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సమస్యలు మీరు చూస్తే అన్నెసరీగా 22A పెట్టేయడం, వాళ్ళు ఆఫీస్ తిరగడం, ఒక అధికారి యొక్క అనాలోచన అని గాని, రాజకీయ నాయకులు గాని, ఎవరైనా గాని కొన్ని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లో పెట్టేయడం, ప్రొహిబిటరీ ల్యాండ్స్ పెట్టేయడం, అక్కడి నుంచి ఇంకా వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేట్టుగా అవస్థలు పడడం, అవన్నీ పోవాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇంకా రెవెన్యూ కూడా చూస్తున్నారు. అదే మరిగా CCLA ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెవెన్యూ మినిస్టర్ పక్కనే చెప్తున్నాడు. కానీ ఆయన సమర్థత ఆఫ్టర్ 1 year తెలుస్తుంది. నేను వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో 0 టాలరెన్స్, 0 ఎర్రర్ ఇన్ రెవెన్యూ. అది జరగాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం కూడా రోడ్లు, వంతెనలు, టూరిజం ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ కంప్లీట్ చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ అట్మోస్ట్ ఎఫిషియెంట్ గా ఎగ్జిక్యూట్ కావాలి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకందరికి క్వార్టర్లీ పరీక్షలు, మీకందరికి రేటింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బీ క్లియర్. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, ఎవరు ఇంకా బాగా పనిచేస్తే టాపర్గా మిగులుతారు. అది జీవితంలో అందరికీ, అదే మరి మంత్రులకు కూడా, ఆల్ ఆఫ్ us. ఇంకొక పక్కన నేను టెక్నాలజీ ఉంది కాబట్టి బ్రాడ్గా అందరి పర్ఫార్మెన్స్ ని అనలైజ్ చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు, నేను పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే కొంతమంది నెగటివ్ గా ఆలోచించడం, అవన్నీ పోవాలి. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, CS గారు, ఫియర్, నో ఫియర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. రెండోది ఫియర్, రెండోది యాటిట్యూడ్. కొంతమందికి అలవాటే ఉంటుంది, నేను తప్పు పట్టను. ఒకప్పుడు రాజకీయ నాయకుల అలవాటు ఏంటంటే భుజం మీద చేస్తే ఓట్లు పడిపోతాయి. ఈరోజు అది లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యం, డెలివరీ కూడా అంతే ముఖ్యం, సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. లేకపోతే 5 ఏళ్లు కాలక్షేపం చేయొచ్చు, లేకుంటే సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మైల్లో ఉండే అధికారిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీ డిపార్ట్మెంట్ ని స్ట్రీమ్ లైన్ చేయడం అనునిత్యం. దీన్ని లాజికల్ గా తీసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే ఈరోజు మనం 10 ప్రిన్సిపల్స్ పెట్టాం. ఆ టాప్ 10 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గాని మాస్టరైజ్ చేయగలిగితే మీరు చెప్పినట్టు డెఫిషిట్ ఉండదు. ఎయిదర్ పవర్ ఇస్ సర్ప్లస్,
water is a surplus. Logistics will be the best in the world. Like that, all 10 education అన్ని కూడా మనకు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల మీరు చూస్తే ఒక ప్రిన్సిపల్గా మనం ఎన్ని చేస్తూ ఎఫిషియన్సీ బిల్డప్ చేసిన తర్వాత 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తామని కాకుండా 2029 ఇది మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేట్ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ క్లియర్ కట్ టార్గెట్స్ యు ఆర్ అప్డేటింగ్, వీఆర్ రివ్యూయింగ్, వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్లీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు పంచాయతీరాజ్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఎక్కడైతే లాస్ట్ మైల్లో గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ పనులని తీసుకొని టైం ప్రకారం పనులన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న చూస్తే ఆన్లైన్లో డబ్బులు పే చేయమంటే 90% పంచాయతీరాజ్లో ట్యాక్స్లన్నీ కూడా ఆన్లైన్లో పే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్గా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు ఉన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. వైద్య రంగంలో ఒక విప్లవం రాబోతుంది. సంజీవని ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు 2027కి పూర్తి చేస్తాం. జలధార, భూగర్భ జలాల పెంపు మే 15 నాటికే సాగునీరుని విడుదల చేయబోతున్నాం. పాలనలో కీలకంగా ఆర్టీజీఎస్, డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, గవర్నెన్స్. డిసెంబర్ నాటికి ఆల్ సర్వీసెస్ ఆన్లైన్ ఓన్లీ. అత్యవసరమైన పనులు ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్, ఇన్క్లూడింగ్ టెంపుల్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్ట్స్ అనుసంధానం చేస్తున్నాం. ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్. దట్ ఈస్ వేర్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. మెగా డిఎస్సి కానిస్టేబుల్ భర్తీ చేశాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. క్వాంటమ్ వ్యాలీ కోసం అంకురార్పణ చేశాం. ఆర్టీఐహెచ్ తీసుకొచ్చి ఇన్నోవేషన్ కల్చర్, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ కోసం ముందుకు పోతున్నాం. మనం ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేశాం. డిమాండ్ డ్రివన్ అగ్రికల్చర్. ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దాని ప్రకారం మనం హార్టికల్చర్, అక్వాకల్చర్, కమర్షియల్ క్రాప్స్, తలసరి ఆదాయం మామూలు ట్రెడిషనల్ జిల్లాల కంటే కూడా ఈ జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం వచ్చింది. ఇంకొక పక్కన మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల అమలు కావాలి. స్టేటే ఒక బెంచ్ మార్క్ అవ్వాలి. జిల్లా మధ్య, కలెక్టర్ల మధ్య పోటీ ఉండాలి.
పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి మీరు రావాలి. గ్రోత్, పెట్టుబడులు, పోటీ పడే పరిస్థితి రావాలి. ఒకప్పుడు నేను మీ వెనకాల పడేవాడిని. మీరు అది చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి. నిన్న మొన్న చెప్పాను, మేము మిమ్మల్ని అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను రాష్ట్రం కోసం, మీరు అమరావతికి వచ్చి మీ పనులు చేసుకునే పరిస్థితి ఉండాలి. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉండాలి. జిల్లాకు పోటీ ఉండాలి. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ అడాప్ట్ చేయడమే కాకుండా మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిగిలిన జిల్లాల్లో. ఆ విధంగా 28 జిల్లాల్లో 28 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. ఇంకొక పక్కన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఆఫీసులో ఉంటే 3 రోజులు సెక్రటరీలు, 6 రోజులు హెచ్ఓడీలు, 8 రోజులు కలెక్టర్ ఫీల్డ్ విజిట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటున్నానంటే సీయింగ్ ఈజ్ బిలీవ్. ఆఫీస్ టెల్స్ యూ డేటా. wherever you are, that will give you data. Field tells you truth. వాస్తవం అనేది ప్రజల ఫీలింగ్, వాళ్ళు చూసినప్పుడే అర్థమవుతుంది తప్ప మీరు ఇక్కడ కూర్చొని ఫైల్ సంతకం పెట్టి డేటాను చూసి పనిచేస్తే మాత్రం కుదరదు. ఇది కరెక్ట్ కాదు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఎ స్లోగన్. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ గ్రోత్. ఎంత ఫాస్ట్ గా మీరు పనులు చేయగలిగితే అంత ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేశాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈజ్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. All of us has to communicate to the people. It is not a new practice. There is an information department for government. There is an information department for the district. All your heads lo idu oka head of the department is information and PR. అది ఈ రోజు రాను పబ్లిక్ కమ్యూనికేషన్ పోయి ఇది ఒక ఆర్నమెంట్లుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నో సోషల్ మీడియా వచ్చింది. Why can't you use social media, neutral platforms, or అక్కడ ఉండే local influencers? They are feeling proud of that area. Why can't you use their services? అది ఆ యాటిట్యూడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. మంచి చెడులపైన వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా. ఒక్కొక్కసారి ఇది డబుల్ ఎడ్జ్ వెపన్ ఆల్సో. కొంతమంది మిస్యూజ్ చేస్తారు. హౌ టు కౌంటర్, హౌ టు కంట్రోల్ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్లీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్లీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇది హిస్టారికల్. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. ఇప్పటికి 20,51,000 మంది ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం 2,871 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు.
మే 6కి 9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం, ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్తో మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేశాం. అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాం. ఇంకొక పక్కన పురోహితులకు నెలకు 15,000 వేతనాలు, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనాలు పెంచాం. ఇమాములకు 10,000, మౌజుములకు 5,000, ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. వాళ్ళను కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి రావాలి. దాన్ని మీరందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నో విధాలుగా అడ్డం పెట్టినా కూడా 15,941 మంది టీచర్ని నియమించి అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాం. ఇంకొక పక్కన 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశాం. 4,500 రూపాయలు స్టైఫండ్ ఉంటే 12,500 రూపాయలు స్టైఫండ్ పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చాం. దాదాపు 84 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తొలగించాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం. ఇంకొక 3,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ కలెక్టర్స్ ఉన్నారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గాని ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో దానికి ఇక్కడ కృష్ణబాబు ఉన్నాడు, క్లియర్ గా చెప్తున్నా, ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది. దానికి మినిమం మెయింటెనెన్స్ కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. కొత్తగా 28 పాలసీలు తెచ్చాం. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్ గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గర పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు. 17 SIPB మీటింగ్లు పెట్టాం. 11,37,222 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. ఇవి అయితే 10,01,147 ఉద్యోగాలు వస్తాయి. డేట్ కూడా ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేయించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరైనా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు చేస్తున్నాం. తిరుమలలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఆన్లైన్ రియల్ టైంలో CCTV కెమెరాలు బేస్ చేసుకొని ఈ దర్శనాలు పెంచడం, ఎక్స్పీరియన్స్ కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గాడిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ. పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ చేయడం. ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 CSS పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది. తర్వాత లాజికల్ గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 రోజుల్లోనే అంద్రినివా పనులు పూర్తి చేశాం. 3,500 కోట్లు పెట్టాం. రాయలసీమలో నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగాం. ఇంకొక పక్క చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు, నెలకు 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన వేగంగా అమరావతి, పోలవరం, దెర్ ఇస్ నో నెగోషియేషన్. పోలవరం నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది పూర్తి చేస్తాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా 55 కోట్లు కేటాయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు మరమ్మతులకు 610 కోట్ల రూపాయలు గాలి కొదిలేస్తే డబ్బులిచ్చి భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికల తీత, లేకుంటే లాకుల మరమ్మతులు ఇవన్నీ చేయమన్నాం. దీనికి నీటి భద్రత కోసం 6,047 సాగునీటి సంఘాలను ఎన్నికలు పెట్టాం. మీకు అందరికీ బాధ్యత అప్పచెప్పాం. ఈ సంవత్సరం పూర్తి చేసి పనులన్నీ కూడా ఎక్కడైనా కానీ అడ్డంకులుంటే అది మీ బాధ్యత. అది కంపల్సరీగా చేయాలి. చివరి భూములకు సుజావుగా నీళ్లెళ్ళాలి. ఎక్కడ కూడా పంటలు ముంపు గురి కాకూడదు. ఇది మీరంతా మ్యాండేటరీగా తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్
కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించాం. క్వాంటమ్ వ్యాలీనే కాకుండా భవనాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏఎం గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన చేస్తున్నాం. 2 ఏళ్లలో ప్రపంచానికి గ్రీన్ అమోనియా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్ కు ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టు 571 కోట్లు ఓసారి 30 ఏళ్ల మునుపు నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసి కరువు ప్రాంతమైన మార్కాపూర్ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వీళ్ళు కంప్లీటెడ్. కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇప్పుడు 571 కోట్లు ఖర్చు పెట్టాం. 450 కోట్లతో లైనింగ్ రిటర్నింగ్ వాల్ పనులన్నీ చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఇవన్నీ కూడా దగ్గర 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ బెటర్ ఇంటర్వెన్షన్ మ్యాంగో ఫ్రూట్ కవర్ ఇది గేమ్ చేంజర్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే 3 times ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% రీచ్ అయ్యాం. అవర్ టార్గెట్ ఈజ్ 15. మీకు అందరికి మైండ్ లో ఉండాలి. 15+ అచీవ్ చేస్తే మీరు అచీవ్ చేసినట్టు. 15 కంటే తగ్గితే మీరు లో పర్ఫార్మింగ్. ఇది కూడా మీకు గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన నాలా చట్టం రద్దు చేశాం. రాజముద్రతో పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. గేట్స్ ఫౌండేషన్ తో సంజీవని, డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, 10లో అత్యున్నతమైన ఫలితాల సాధన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, పారదర్శకంగా బదిలీలు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇక్కడ విద్యాశాఖలో చేసినటువంటి కొన్ని మార్పుల్ని పంచాయతీరాజ్ శాఖలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, విద్యాశాఖలో తీసుకొచ్చారు. ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ లో గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ ను బట్టి టీచర్స్ ని రీఅలాట్మెంట్ చేయడం, రీఅలొకేషన్ చేయడం. దానివల్ల క్వాలిటీ సఫర్ కాదు. పంచాయతీరాజ్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ప్రమోషన్స్ అన్ని క్లియర్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. గాడిన పడినటువంటి విద్యుత్ రంగం ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. నేను క్లియర్ గా టార్గెట్ ఇచ్చాను. ₹1.20 2029కి ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఆఫ్ యూనిట్ తగ్గాలి. ఇక్కడ ₹1.20 ఇంపాసిబుల్ థింగ్ మీరు చేయగలిగితే మీరెందుకు చేయలేరు? ఓన్లీ ది వే ఇన్నోవేషన్. ఇంకొక పక్కన 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. టాప్ ప్రియారిటీ రూఫ్ టాప్ కుసుమ్ ఇది టాప్ ప్రియారిటీ. మీరందరూ గాని మోటివేట్ చేసి ప్రతి ఒక్క రైతు పొలం దగ్గర ఆ పంప్ సెట్ గాని కుసుమ్ పెట్టుకోగలిగితే ఉచితంగా పెడతాం. అది పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీసీలకు అదనంగా రూఫ్ టాప్ 20,000 ఇస్తున్నాం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టామని చెప్పలేదు కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ గవర్నెన్స్ గాని, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివన్, విద్యుత్ నిర్వహణ, P4 అన్ని మానిటర్ చేస్తున్నాం. ఐఎమ్ స్పెండింగ్ వీక్లీ 2.5 hours minimum on real-time governance. To control my party, I am spending 2 hours who is doing what in the party also. అంటే 4-5 hours I am spending on data. అక్కడి నుంచి మిగిలినంతా కూడా అది ఎప్పుడు నా మైండ్ లో ఉంటుంది. దాన్ని బట్టి నా యాక్షన్స్ ఉంటాయి.
మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదో సూపర్ఫిషియల్ గా పనిచేస్తే మీకు కంట్రోల్ రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి 3 రీజన్ ఎకనామిక్ హబ్స్. ఆ ప్రాంతంతో కూడా అభివృద్ధి చేయడానికి అది కేంద్రంగా పెట్టుకొని చేస్తున్నాం. కేంద్రంతో సమన్వయం దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేశారు. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ పోయిన ప్రభుత్వంలో ల్యాండ్ ఇవ్వకుండా పెండింగ్ పెడితే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కేంద్రంతో కోఆర్డినేట్ చేసి నిన్నే ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. ఇక్కడ 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు మళ్లీ మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను నేను మిమ్మల్ని అందరినీ. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. మనం ఎక్కడి నుంచైనా ట్రైన్స్ రావడం ఫాస్ట్ ట్రాక్ లో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా రైల్వే ఇది కూడా ఏదైతే మనం వాటి కాల్ గూడ్స్ అన్ని కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కార్గో కూడా చాలా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొత్తగా 2 రైలు జిల్లాలు ఏర్పాటు చేశాం. 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు. ఈ సంవత్సరం మరో 5 లక్షలకు శ్రీకారం చుట్టాం. 1,000 కోట్లతో క్వారియర్ ఏసీ పరిశ్రమ శ్రీశక్తులు నిన్న శంకుస్థాపన చేశారు. 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ శంకుస్థాపన చేశాం. అనకాపల్లి ఆర్సలార్ మిత్తల్ 1,35,000 కోట్లు, గూగుల్ 1,35,000 కోట్లు. నిన్నే రిలయన్స్ 1,00,000 కోట్లతో 1.5 గిగావాట్స్ కెపాసిటీతో డేటా సెంటర్కి వెళ్లారు. 33 నెలల్లో మీరు చూస్తే 5,50,000 మంది పేదల ఇండ్లు పూర్తి చేసి వాళ్ళకి అందజేశాం. ఇంకొక 5 లక్షలు పూర్తి చేయడానికి సంకల్పం చేస్తున్నాం. ప్రభుత్వం పాలసీ వెరీ క్లియర్. ప్రతి ఒక్కరికి 3 సెంట్లు 2 సెంట్లు భూమి ఇవ్వడం, ఇంటి జాగా ఇవ్వడం, అందరికీ ఇండ్లు కట్టించడం. ఈ 2 కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన అన్ని దేవాలయాల్లో మళ్లీ పవిత్రత, నాణ్యత. తిరుమలలో ఏదైతే FSSI ల్యాబ్ కూడా ప్రారంభించాం. చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇంకొక పక్క 50,000 మంది కాంట్రాక్టులకు 2,000 రూపాయలు 2,000 కోట్లు చెల్లించి వాళ్ళకి రివైవ్ చేశాం, లైఫ్ ఇచ్చాం. లేకపోతే మొత్తం సిక్ అయిపోయేవాళ్లు. ఉద్యోగులకు 23 నెలల్లో 21,000 కోట్ల రూపాయల బకాయిల్ని చెల్లించాం. ఒకప్పుడు జీతాలు కూడా రాకుండా పెన్షనర్స్ అవస్థ పడతా ఉంటే ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా 1వ తారీఖున ప్రాంప్ట్ గా వాళ్ళందరినీ ఆదుకునే పరిస్థితికి వచ్చాం. మగ్గాలున్న చేనేతలకు 200, అదే మరి మరమగ్గాలున్న చేనేతకి 500 యూనిట్లు పవర్ కూడా రాయితీ ఇచ్చాం. ఇవి కాకుండా మీరు చూస్తే కీ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఒక 70-80 దాకా తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చామో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఇప్పుడు వెల్త్ కనపడదు కానీ రెవెన్యూ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. డీప్ క్రైసిస్ లో ఉన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని కోరేది నేను ప్రొడక్టివిటీ పెరగాలి. మీరు ఖర్చు పెట్టే మనీ మోర్ ఎఫెక్టివ్ గా మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండాలి. ఒక ప్రాజెక్ట్ 50 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. 5 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. అట్ట కాకుండా 50 ప్రాజెక్టులు ఉంటే 50కి 1 కోటి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇంకొక 50 ఏళ్లు చేస్తే ఫలితాలు రావు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్రీవేర్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఎవ్రీవేర్
ఏవైతే క్విక్ రిజల్ట్స్ వచ్చేటి ఉంటాయో దాని మీద ప్రాధాన్యత పెట్టాలి. అక్కడే టెక్నాలజీ ఉన్నా ఎన్నున్నా మీ యొక్క ఇంటర్వెన్షన్, మీ డెసిషన్ మేకింగ్ చాలా ముఖ్యం. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కోరుతున్నా, ఎవ్రీ జిల్లా ఒక క్రియేటివ్ ఇన్నోవేటివ్ హబ్ కావాలి. ఎవ్రీ జిల్లా మళ్ళీ మీరు ఒక బెస్ట్ ప్రాక్టీస్ ని మాస్టరైజ్ చేసే పరిస్థితి రావాలి. యూ మస్ట్ బికమ్ ఏ మెంటర్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్. యూ కెన్ లీడ్ దట్ ప్రాజెక్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఈరోజు ఉదాహరణకు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది. 8.5 మీటర్స్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగారు ఒక్క సీజన్. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. డబ్బులు లేవంటే డబ్బులు లేవు. అతను ఒక ఆలోచన చేశాడు. ఆ డబ్బుల్ని నరేగా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఒక 3 కోట్ల రూపాయలు మిగిలిన డబ్బులు పూల్ చేసుకున్నాడు. మొత్తం కంట్రోల్ చేయగలిగాడు. నేను అక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రొటీన్ కాన్ఫరెన్స్ కాదు. బ్రెయిన్ స్టామింగ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ కు వేదిక. అవి నర్చర్ చేయడమే కాకుండా అది లాజికల్ గా తీసుకుపోతూ మీరు ఫస్ట్ స్టేట్ లో దాన్ని అమలు చేస్తూ నెక్స్ట్ స్టెప్ మీరంతా దీన్ని నేషన్ కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అందించే పరిస్థితిలో ఉండాలి. కేంద్రాన్ని మనం చూస్తున్నాం, చాలా రిఫార్మ్స్ తో ముందుకు వస్తున్నారు. ఎవ్రీడే నేను చాలా గవర్నమెంట్స్ చూశాను, కానీ ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీడే ఇన్నోవేషన్స్, రిఫార్మ్స్ లో ముందుంటారు. ఆ రిఫార్మ్స్ ని మనం అందిపుచ్చుకోవడమే కాకుండా ప్లస్ వెళ్ళాలి. మనం వాళ్ళు చేసేది ప్లస్, దెన్ ఓన్లీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఫర్ ది లాస్ట్ 2.5 years, 2 years, not 2 years, 23 months, బట్ లాట్ టు బి డన్. నాకు ఆ నమ్మకం ఉంది. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఇబ్బందులు ఉన్నాయి, స్టిల్ మీరంతా కూడా అయిపోయినాయి. డబ్బులు మా ఫైనాన్స్ కాదంటే నేను ఏం చేస్తారో మీకు నాకు అనవసరం. ఇది ఈ రోజుకి ఇవ్వాల్సిందంటే మళ్ళా మల్లగులాల మంది వస్తున్నారు. కేంద్రం కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. అందువల్లనే మనం ఈ మాత్రం మీకెవ్వరికీ ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా మేము ఆదుకుంటున్నాం. బట్ ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ పీపీపీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఎక్కడెక్కడ పీపీపీలో పెట్టగలిగితే అక్కడ పీపీపీలో పెట్టాలి. ఎక్కడ వీలు కాకపోతే అక్కడ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా చేయడం. అల్టిమేట్ ఎయిమ్ అగ్రిటెక్ ను మనం ఉపయోగించుకుంటేనే నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి. నేచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ వాడాలి. ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్, దట్ ఈస్ ది పర్మనెంట్. ఏ పంట అయినా ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Thank you, sir, for your inspiring speech. Sir, tea break, 10 minutes do we give, sir? Now, 15 minutes? Yes. ఎంతకి ఇచ్చారు?